వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. మరి ఈ సెకండ్ సాటర్డేకి ఒక ప్రత్యేకత ఉంది. మరి స్టేట్ మొత్తం కూడా అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టల్, సంక్షేమ హాస్టల్స్ అన్నిట్లలో కూడా మరి మన తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అధికారులని మన పాఠశాలలకు వచ్చి అన్ని ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఏం కావాలి, మరి అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని ఇన్స్పెక్షన్ చేయడానికి మనకి ఒక టీమును వేయడం జరిగింది. దానిలో ఇంకోటి, మరియు మనకి ఇటీవల కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం మనకి కాస్మోటిక్ ఛార్జెస్ అండ్ డైట్ ఛార్జెస్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. వీటి దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మనకి యాక్చువల్గా 8 years నుంచి మనము మన స్టూడెంట్స్, మన తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డైట్ ఛార్జెస్ అండ్ కాస్మోటిక్ ఛార్జెస్ని 8 years తర్వాత డైట్ ఛార్జెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే 16 years తర్వాత కాస్మోటిక్ ఛార్జెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. 5th to 7th ఇదివరకు 8 years బ్యాక్ మనకి 950 రూపీస్ ఉండేది. ఇప్పుడు మనకి 1330 రూపీస్ పెంచడం జరిగింది. అంటే 380 రూపీస్ వాళ్ళకి పెంచడం జరిగింది డైట్ ఛార్జెస్. మరి అంటే పర్ క్యాపిటా ఈచ్ వన్ వచ్చేసి ఒక్కొక్కరికి 53 రూపీస్ ఎన్హాన్స్ చేయడం జరిగింది. 8th to 10th క్లాస్కి ఇదివరకు మనకి 1100 ఉంటే ఇప్పుడు 1540 రూపాయలని డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంటర్ స్టూడెంట్స్కి వచ్చేసి 1500 నుంచి 2100 రూపాయల వరకు పెంచుకోవడం జరిగింది. అలాగే కాస్మోటిక్ ఛార్జెస్ని ఎప్పుడూ కూడా మరి 16 years తరువాత మనకి కాస్మోటిక్ ఛార్జెస్ని పెంచడం జరిగింది. మరి 5th to 7th వచ్చేసి 117 రూపీస్ నుంచి 175 రూపీస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే 8th to ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 140 నుంచి 275 వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. మరి ఇది చాలా సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి విషయం. మరి మన తెలంగాణ గవర్నమెంట్కి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు మన స్టూడెంట్స్ తరఫున, మన తల్లిదండ్రుల తరఫున తెలుపుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. Do not get sufficient food, so they are nutrition food and nutritious food. Then we healthy, and when we healthy, then we study well and good 100% result and get 100% result. And our 10th class and intermediate students, if I want ask you one question. Do you be a role model to us? Yes. Then what should you do? Yes, do hard work and get 100% result. 100% result. బాత్రూమ్ విషయమే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. సుమారు 609 మంది విద్యార్థులు ఉన్నారు. బాత్రూమ్ సరిపోవట్లేదు. అప్పుడు ఎప్పుడు గత 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్స్ శిథిల వ్యవస్థలో ఉన్నాయి, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయమై మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి మీరు ఒక లెటర్ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలాగే కోతుల విషయమై గత 2 సంవత్సరాల నుంచి సమస్య పరిష్కారం కొరకు తల్లిదండ్రులు అందరంగా 2 సంవత్సరాలు ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు కొంత సమయం బాంబులు వేసి కోతులు బెదిరించడం జరిగింది. అలాగే మరి ఆ యొక్క మంకీ మాస్క్ వేసుకొని కొంత కాలము వాటిని బయటికి బెదిరించి పంపించడం జరిగింది. కానీ సమస్య అంత మాత్రం పరిష్కారం కాలేదు. కాబట్టి మేము ఈ సంవత్సరం తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చాం. ఏది ఏమైనా అందరం కలిసి అందరం స్పాన్సర్ చేసుకొని హాస్టల్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి మేము తల్లిదండ్రులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత కొంతమంది తల్లిదండ్రులు సుమారు ఒక 200 మంది తల్లిదండ్రులు వారికి తోచినటువంటి సహాయాన్ని సుమారు 1,64,000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ సోలార్ ఫెన్సింగ్ వేయాలంటే సుమారు 5 లక్షల వరకు ఖర్చు అవుతా ఉన్నది. ఈరోజు మరి ప్రభుత్వం నుంచి అది మా నాయకులు వస్తారేమో, వాళ్ళు కూడా వేదిక మీద మేము కొంత సహాయం చేయాలని చెప్పేసి అడుగుదాం అనుకున్నాం. సరే ఏదేమైనా కానీ ఆర్డీఓ సార్ కానీ మా జిల్లా వచ్చినటువంటి మా స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం పేరెంట్స్ కమిటీ తరఫున. ఈ కోతుల విషయమై మీరు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని. ఇక్కడ పిల్లలు ఎప్పటికీ సుమారు 200 మంది పిల్లలే కలిసి ఉంటే అలాగే స్టాఫ్ని, నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా కోతులు కలుస్తా ఉన్నాయి. మాకు బాత్రూమ్ సమస్య ఉంటుంది, ప్రధానంగా కోతుల సమస్య ఉంటుంది. ఈ సమస్యని త్వరగా పరిష్కారం చేయాలని, అలాగే మా పిల్లలు బంగారు భవిష్యత్తు కొరకు ప్రభుత్వం పెంచినటువంటి డైట్ ఛార్జీలు అయితేనేమి, మెస్ ఛార్జీలు అయితేనేమి వాళ్ళకి అందిస్తున్నటువంటి నాణ్యమైన విధి విషయమై తల్లిదండ్రులకు మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం.
కాబట్టి డైట్ మెనూని డైట్ మెనూని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఒకప్పుడు మనము ఉన్న డైట్ ఛార్జెస్ అమౌంట్ సరిపోవట్లేదు, వాళ్ళకి సరైన మనం పోషకాహారం ఇవ్వలేకపోతున్నాము అనే ఉద్దేశంతో ఇప్పుడు గవర్నమెంట్ 8 years తర్వాత డైట్ ఛార్జెస్ ని 40% పెంచడం జరిగింది. అదేవిధంగా పిల్లల యొక్క పర్సనల్ హైజీన్ కి సంబంధించిన కాస్మెటిక్ ఛార్జెస్ కూడాను అదెట్లా గర్ల్స్ కి వేరే బాయ్స్ కి వేరే కూడా 200% అబో పెంచడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా పెంచిన డైట్ ఛార్జెస్ ప్రకారము మనము న్యూ మోడల్ మెనూ అనేది కూడా ప్రతి హాస్టల్స్ లో సేమ్ మెనూ కండక్ట్ చేయాలి. అదేవిధంగా మెనూ ప్రకారమే పిల్లలకు ఫుడ్ ఇవ్వాలి. పిల్లల్లో ఎలాంటి అడాల్సెంట్ గర్ల్స్లో పిల్లల్లో ఎలాంటి మాల్నర్షన్ చిల్డ్రన్ అనే వాళ్ళు ఉండొద్దు అనే ఉద్దేశంతోనే ఈ డైట్ ఛార్జెస్ అనేది పెంచడం జరిగింది. ఈ డైట్ ఛార్జెస్ పెంచడం వల్ల పిల్లల్లో యొక్క మాల్నర్షన్ చిల్డ్రన్ అనేది అనెమిక్ చిల్డ్రన్ అనే వాళ్ళు % తగ్గిపోతుంది. దాని ప్రకారంగా మీరు మీ యొక్క పోషకాహారాన్ని కూడా మీరు అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అదేవిధంగా పిల్లల యొక్క పర్సనల్ హైజీనిక్ కొరకు పిల్లలకి ఆడపిల్లలకైతే సోప్స్ అండ్ ఆయిల్, తర్వాత ఏంటంటే వాళ్ళ పర్సనల్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ కావాలి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కాస్మెటిక్ ఛార్జీని పెంచడం జరిగింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చిల్డ్రన్గా మన బాధ్యత ఏంటి, పిల్లలుగా మన బాధ్యత ఏంటి, మనం ఎంతవరకు మన లక్ష్యాలను ఎంచుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు పేరెంట్స్ మనకి సపోర్టెడ్ ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ హాస్టల్స్లో టీచర్స్ అందరూ కూడా మనకు సపోర్ట్ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి కూడా మీకు రావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బాయ్ మేడం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పుట్నాలు. వారం రోజులకి 13 kgs 888 grams. మై నేమ్ ఇస్ ఆవాలు. 8 grams పెడతారు. పాలు నన్ను రోజుకి 112 లీటర్లు వాడతారు. పేరు ఆవాలు నన్ను రోజుకి 64 మిల్లీగ్రాములు వాడతారు. 64 గ్రాములు వాడతారు. నా పేరు నెయ్యి. నన్ను రోజుకి వారానికి ఒక కేజీ 344 గ్రాములు వాడతారు. నన్ను రోజుకి 16 గ్రాములు వాడతారు. ఒక రోజుకి 32 గ్రాముల వరకు వాడతారు. నా పేరు గోధుమ పిండి పెంచింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక ఉత్సవం లాగా ప్రతి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, కాలేజ్, హాస్టల్స్లో కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ మన కల్లూరు మండల పరిధిలోనే చాలా పెద్ద ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండి. ఇది నాకు ఈ యొక్క ప్రోగ్రాంలో భాగమైనందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు వారు కూడా చాలా ప్రభుత్వ స్కూళ్ళు, హాస్టల్స్ నుంచి వచ్చారు కాబట్టి, ప్రభుత్వ స్కూల్లో చదివి వచ్చారు కాబట్టి విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళకు విద్యతో పాటు హైజీనిక్ ఫుడ్ అందించాలనేది ఒక కమిటీ వేసి చాలా రీసెర్చ్ చేసి ఒక చక్కటి మెనూను ఏర్పాటు చేసినంత మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో దానికి అదనంగా సుమారుగా మనకు 2017 సంవత్సరంలో డైట్ ఛార్జెస్ పెంచారు. అప్పటి తర్వాత మనకి ఇప్పుడు 2024 సంవత్సరంలో డైట్ ఛార్జెస్ 40% అదనంగా నిధులు పెంచి సుమారుగా 400 పైగా కోట్లు ఈ విద్యార్థులకు ఓన్లీ డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ కిందనే ఇవ్వడం జరుగుతుంది. మనకు విద్యతో పాటు మనకు విద్యార్థులను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశాను. టీచింగ్ సిబ్బంది చాలా చక్కగా వాళ్ళకు కరిక్యులర్ అంటే బోధనతో పాటు బోధనేతర కూడా మంచిగా తర్ఫీదిస్తున్నారు. విద్యార్థులు కూడా చాలా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తేనే చాలా చక్కగా ఉన్నది. ఆ స్పోర్ట్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలా చక్కగా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా చక్కగా బాగున్నది. రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా వాళ్ళ బహుమతులు అందుకోవడం చాలా సంతోషం. దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇక్కడ చాలా సంతోషంగా పార్టిసిపేట్ అవుతున్నారు. ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్ గతంలో ప్రైవేట్ స్కూల్స్ దానిలో ఏముంటుండే, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చాలా చక్కగా అందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కూతుళ్ళు, కొడుకులు ఏ విధంగా చదువుతున్నారు, తర్వాత ఇంటరాక్షన్ ఏ విధంగా టీచర్ అవుతున్నారు అనేది చాలా చక్కగా ఉంది.
మనకు వాళ్ళని ఇంతకుముందు మేడం గారు ఒక మాట చెప్పారు, వాళ్ళ సొంత పిల్లల కంటే కూడా ఇక్కడ స్కూల్ పిల్లలతోటి ఎక్కువగా వాళ్ళ టైం గడుస్తుంది. నిజంగా చెప్పాలంటే అది కరెక్ట్ అండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ తెలియదు. మన యొక్క మీ యొక్క విద్యార్థులు మన యొక్క పిల్లలతోటే వాళ్ళ యొక్క దాదాపుగా సుమారుగా 24 hours ఇక్కడే ఉంటారు, వాళ్ళు చదివిస్తారు. కాబట్టి చాలా చక్కగా వాళ్ళకు రిలేషన్ అనేది బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ చాలా చక్కగా ఉన్నది. దాంతో తెలంగాణ ప్రభుత్వం మరి డైట్ ఛార్జెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ ఎన్హాన్స్ చేసిన దానిలో భాగంగా మరి ఈరోజు స్టేట్ మొత్తం కూడా స్టాండర్డ్ మెనూని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్లో కామన్ మెనూని అంటే ఒక మెనూని ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే అన్ని పాఠశాలలో ఎవ్రీడే ఉండేటువంటి మెనూతో పాటు ఈరోజు స్టేట్ మొత్తం కూడా ఒకే మెనూని ఏర్పాటు చేయాలని, దానిలో భాగంగా బగారా రైస్ అండ్ చికెన్, సాంబార్, వెజిటేరియన్గా మిల్ మేకర్ కర్రీని, పెరుగుని అందించవలసిందిగా కోరుతూ మాకు కొంతమంది అధికారులను ఇన్స్పెక్షన్ చేయడానికి టీంను పంపించడం జరిగింది. అలాగే మా తల్లిదండ్రులందరికీ కూడా ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి అధికారులతో పాటు వాళ్ళతో కూడా పేరెంట్స్తో కూడా మా స్టూడెంట్స్తో అందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్. మా సెక్రటరీ మేడం గారు, జడ్ఓ మేడం గారి యొక్క సూచనల మేరకు మేము చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఏ లోటుపాట్లు రాకుండా మా టీచర్స్ అందరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మా స్కూల్లో మాకు లేనటువంటి అంశాలని అధికారులకు విన్నవించుకున్నాము. మరి మీ తరపున కూడా మాకు ఆ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభుత్వం మా పిల్లల బంగారు భవిష్యత్తు బాట కొరకు డైట్ ఛార్జీలు పెంచడం బట్టి తల్లిదండ్రులు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. అలాగే హాస్టల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నాం. హాస్టల్లో కోతుల సమస్య ఒకటి ఉంది. అలాగే బాత్రూములు, లెట్రిన్ల విషయం ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి మా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆ తల్లిదండ్రుల తరపున, పేరెంట్స్ తరపున ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తెలంగాణలోని అన్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మొత్తం కూడా ఈరోజు కామన్ న్యూ మెన్యూ డైట్ అనేది ఎన్హాన్స్ చేసిన డైట్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. అన్ని చోట్ల ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, అన్ని చోట్ల గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలు, గౌరవ కలెక్టర్స్ అందరూ కూడా అన్ని చోట్ల కూడా ప్రారంభిస్తున్నారు. ఇక్కడ మన మండల ప్రత్యేక అధికారి గారు, ప్రిన్సిపల్ గారు మరియు ఈ యొక్క స్కూల్కి ప్రత్యేక అధికారిగా ఈరోజు ఈ డైట్ మెనూ ఆవిష్కరణకు వచ్చినటువంటి వారు ICDS డిపార్ట్మెంట్ వారు వచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ వచ్చి కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మనం కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకోవాలి. 8 సంవత్సరాల తర్వాత మనకు 40% ఈ డైట్ ఛార్జీలు పెంచడం వలన విద్యార్థులు కూడా మనకు సమతుల ఆహారం అనేది అందించడానికి వీలవుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేశారు. అందరూ కూడా ధన్యవాదాలు.